వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులే వారధులై డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి, యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో సీఎం పిలుపు. మార్కెట్ల లాభాల జోరు, వరుసగా 4వ రోజు పరుగులు. విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Now technology is matured. By integrating both, we wanted to promote corporate entrepreneurs or public entrepreneurs. Policies we wanted to promote. That is the concept we started. Today, he has conducted 4 conventions. One is deep tech, another is aquaculture, third one livestock, fourth one today tourism. All 4 he has done extremely well. I am very happy and proud of him. I congratulate him. Now, Ramdev Babaji, I know him for the last 3 decades. Same zeal, same spirit. I met him combined Andhra Pradesh. At that time, everybody was teaching yoga small way. Here is a guru. He has visualized in a big way. In one meeting, hundreds of people used to come for that yoga practice. I thought only few people will come. Wherever you go, thousands of people have come for his yoga. That is how he brought yoga as a mass momentum. I really appreciate him, congratulating him. Recently, if you see all these things they have done, the value of yoga, benefits of yoga, everybody is aware. Now I want to call Gayatri, the beneficiary of him. She will tell on her with her own actions, then you will have an idea. Please come. Mike. Mike ఇవ్వండి. మైక్ రామ్మా, లేమా మైక్ తీసుకోమ్మా, మాట్లాడమ్మా ఫ్రీగా మాట్లాడి చెప్పమ్మా. Namaskaram. My name is Gayatri. We are Australian citizens, myself and my husband, but our proper is Hyderabad. So we got settled in Australia since 20 years, but when I got diagnosed with cancer, that to last stage cancer after getting a Pfizer shot, and it was like బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. ఎల్లుండి జూన్ 29వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ రాబోతున్నారు. వారు ఎన్నో దశాబ్దాల చిరకాల వాంఛ, నిజామాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో పసుపు సాగు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పసుపు సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కొరకు, వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపవడం కొరకు, అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసిండ్రు, అనేక ఉద్యమాలు చేసిండ్రు. అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది.
నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు వచ్చి హామీ ఇచ్చి అనౌన్స్ చేసిన విధంగానే ఎల్లుండి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభించనున్నారు. ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్గా కూడా నిజామాబాద్ వాసి రైతు పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు 2014లో భారత ప్రధాని అయిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం ఎంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎన్ని బృహత్తరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరిచింది అనేటువంటిది నిజంగా కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైతే మాట్లాడిందో అదే మాటలు మాట్లాడుకుంటా పాడిందే పాడరా అనేటువంటిది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. ఆ సామెతను 1కి 10 సార్లు రిపీట్ చేస్తున్నారే తప్ప నిజంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది, అంతకంటే మెరుగ్గా తెలంగాణ రైతులకు మేమేం చేయగలుగుతాం అనేటువంటి సోయి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా లేకుండే. 2014 నుంచి 2025 వరకు విద్యార్థులే వారధులై డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి. యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో సీఎం పిలుపు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా యువ మిత్రులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారు, అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇండస్ట్రీలో లేకపోయినా కష్టపడితే రాణించవచ్చు అని నిరూపించిన మరో యువమిత్రులు విజయ్ దేవరకొండ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మనందరం గౌరవంగా పిలుచుకునే దిల్ రాజు గారు, అదేవిధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ జితేందర్ గారు, తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీ సందీప్ సాండిలియా గారు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి అని, స్పోర్ట్స్ని ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరినీ ప్రభావితం చేయాలని విచ్చేసిన పుల్లెల గోపీచంద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, వందలాది మా యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆనాటి కొమరం భీముడు, రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అదేవిధంగా సర్దార్ సర్వాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర 4వ రోజు కూడా కొనసాగింది.
ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు విదేశీ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి కీలక షేర్లలో మదుపర్ల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ మరోసారి 84,000 మార్కును అధిగమించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,600 పైన ముగిసింది. ట్రేడింగ్ వివరాలకు వెళితే ఈ ఉదయం సెన్సెక్స్ 83,774 పాయింట్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ప్రారంభమైంది. ఆరంభంలో కాస్త ఒడిదొడుకులకు లోనైనప్పటికీ కొద్దిసేపటికే పుంజుకొని లాభాల బాట పట్టింది. రోజంతా సానుకూలంగానే కదలాడిన సూచీ ఇంట్రాడేలో 84,089 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 303 పాయింట్ల లాభంతో 84,058 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 88 పాయింట్లు పెరిగి 25,637 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. అయితే ట్రెండ్స్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ 85.48 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర $68.32 ఉండగా బంగారం ఔన్స్ ధర $3,300 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు హైదరాబాద్ నల్లగొండ రాజ్పూత్ రెసిడెన్సీ బీఎల్టీయూ రాష్ట్ర కార్యాలయంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ భాగస్వామి కార్మిక సంఘాలు ఏఐటీసీ, బీఎల్టీయూ, టీయూసీఐ, ఏఎఫ్టీయూ, ఐఎఫ్టీయూ, టీఎస్పీఎస్, కేహెచ్పీఎస్, టీఎఫ్టీయూ, బీఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాల జేఏసీ సమావేశం బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధిరాములు అధ్యక్షతన జరిగింది. జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. మరి గతంలో నిర్ణయించిన మేరకు మే 20న జరపవలసినటువంటి సమ్మెను జూలై 9కి మరి వాయిదా వేసుకోవడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలో కార్మిక వర్గం, కర్షకులు అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను మరి అణిచివేస్తూ తుంగలో తొక్కుతూ కేవలము పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి దేశ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అనేది జరుగుతూ ఉంది. ఉన్నటువంటి కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మరి రద్దు చేసి కేవలం 4 కోడులుగా మరి మార్చి అవి కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూల కోడ్లుగా మార్చడం అనేది జరిగింది. దీనివల్ల 8 గంటల పని దినాలు మరియు మహిళా కార్మికులకు రక్షణ, అసంఘటిత కార్మికులకు కనీస చట్టాలు అమలు లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. కార్మిక హక్కులను మరి కాలరాయడం అనేది జరుగుతుంది. సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వము మరి కార్మికులను అణిచివేస్తూ ఉంది. దీన్ని మరి ఎదుర్కోవాలి. సంఘటితంగా కార్మిక లోకమంతా కూడా ఐక్యమై మరి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మరి కార్మికులకు అన్ని రకాల కార్మిక చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశంతో జూలై 9వ తారీఖు నాడు మరి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో బహుజన వామపక్ష పార్టీల మరి జేఏసీ తరఫున భాగస్వాములైనటువంటి అన్ని కార్మిక సంఘాలు పాల్గొని మరి కార్మికులను అందరినీ కూడా ఈ సమ్మెలో భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునివ్వడం అనేది జరుగుతాము. గోదావరిఖని పెద్దమతల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై 5, 6 తేదీల్లో పెద్దమతల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో పెద్దమతల్లి దేవాలయ కమిటీ సభ్యులు అప్పరాజు ప్రభాకర్, ఈళ్ల రాజయ్య, వర్ల మల్లయ్య, పిట్టల ఇస్తారి, తౌడపోయిన రాజయ్య, సాంబయ్య, రవికుమార్, చెగురు సాయి, డబ్బేట శంకర్, స్వరాజ్, శీలం, శ్రీనివాస్, రజనీకాంత్, రాజు, శంకరయ్య, మల్లేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శులకు, కమిటీ సభ్యులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి
పెద్ద పట్టణాలు జరపబడుతూ ఉన్నాయి. తేదీ 5/7/2025 సంవత్సరంలో సాయంత్రం 5 గంటలకు అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా ముదిరాజులందరూ కూడా సాయంత్రం 5 గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్తాకు రావాలని కోరుతా ఉన్నాం. అక్కడి నుంచి ప్రారంభమై బైన్లవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్నాలు వేసుడు జరుగుతుంది. ఆ పట్నాలు తెల్లనరాక కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతా ఉన్నాం. పొద్దున మళ్ళా 6 తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బలి ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా టైం ప్రకారం 5 గంటలకు అందరు బోనాలు చౌరస్తకు రావాలి. అక్కడనే మనకు ఎమ్మెల్యే గారు కానీ వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతారనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం. 11వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో ఆధునీకరించిన చెరుకు తోట పార్కును ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళహారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికి పూర్ణవర్షం కురిపించిన స్థానిక మహిళలు. అన్ని హంగులతో పార్కును సిద్ధం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు, పిల్లలకు చాక్లెట్లు పంచి ఆటలాడించి సరదాగా గడిపిన నారాయణ మాస్టర్. మంత్రి నారాయణ కామెంట్స్: సిటీలో 50 పార్కులు ఆధునీకరిస్తున్నాం, 30 పార్కులు ప్రారంభించాం, ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష ప్రారంభించాం. గత ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసింది. సంఘం బ్యారేజ్ నుంచి నీటిని తరలించేందుకు ₹550 కోట్ల చేపట్టిన మంచినీటి పథకాన్ని అటకెక్కించారు అన్నారు. పార్క్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. సిటీలో 50 పార్కులను టేకప్ చేసాం. దాదాపు 30 పార్కుల పైన అయిపోయినాయి. మిగతా పార్కులు కూడా రాబోయే 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో స్టార్ట్ చేసి ₹2,75,00,000 ఖర్చు పెట్టాం. అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపేసిందో తెలియదు. చక్కగా ₹2కి 20 లీటర్లు ఇచ్చే పథకం గౌరవనీయ ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజల్ అని ముఖ్యమంత్రి గారు పెడితే ₹2,75,00,000 14-19లో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. మరొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. 60 ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు. వాటిలో దాదాపు 10 ప్లాంట్లు పెట్టేశారు. మిగతా ప్లాంట్లు కూడా రాబోయే 2 నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే 30,000 కుటుంబాలకి చక్కగా ₹2కే 20 లీటర్ల వాటర్ వస్తుంది. అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు 14-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు 1100 కోట్లతో తెచ్చి దాదాపు ₹900 కోట్ల ఖర్చు పెడితే గత 5 సంవత్సరాలు ఆపేశారు. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల సొమ్ము 900 కోట్లు 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు. అది పరిపాలన కాదు. ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయింటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది సంగం బ్యారేజ్ నుంచి.
ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి దోమలు లేని నగరం అయింది అది. అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, అట్కో లోన్ క్యాన్సిల్ అయిపోయింది, తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులే వారధులై డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి, యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో సీఎం పిలుపు. మార్కెట్ల లాభాల జోరు, వరుసగా 4వ రోజు పరుగులు. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.